జై హింద్. వందే మాతరం. ఇటీవలే 2025 సంవత్సరం ముగిసింది. 2026లోకి మనం అడుగుపెట్టడం జరిగింది. అడుగుపెట్టి కేవలం వారం రోజులు. అయితే ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల్ని ఒకసారి మనం గమనించినట్లయితే 2025 సంవత్సరం అత్యంత సంక్లిష్టమైన మరియు సంక్షోభాలతో కూడిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే కొంతమందికి అనిపించుండొచ్చు, ఈ 2025 కంటే కూడా అంతకుముందు జరిగిన కొన్ని కీలక పరిణామాలు కొన్ని ఉన్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, గాజా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న గొడవ కావచ్చు, లేదంటే అంతకుముందు ఇంకొక 5 సంవత్సరాల ముందుకెళ్తే వుహాన్ వైరస్ వల్ల వచ్చిన కోవిడ్-19 కావచ్చు. ఇవి ఒక రకంగా ప్రపంచ గతిని మలుపు తిప్పినాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వాటన్నిటికంటే కూడా నాకెందుకు 2025 సంవత్సరం అత్యంత కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 2025లో జరిగిన అనేక సంఘటనలు రాబోయే రోజుల్లో చరిత్ర గతిని ఖచ్చితంగా మార్చబోతున్నాయి. అది ఎలాగో చూద్దాం ఒకసారి. ఎందుకంటే 2025లో మన దగ్గరనే ఉదాహరణకు తీసుకుంటే ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్తో పాటుగా ఇంకా చాలా జరిగినాయి. నేపాల్లో జరిగిన సంక్షోభం కావచ్చు, లేదంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు కావచ్చు, అక్కడ ఏర్పడిన రాజకీయ సంక్షోభం కావచ్చు, ఆ తదుపరి ఇరాన్లో జరిగిన యుద్ధం కావచ్చు, స్వల్పకాలం అయినప్పటికీ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్యలో జరిగిన ఘర్షణ కావచ్చు. అది కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలోనే కాదు, అందులో మళ్ళీ అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనడం, ఇరాన్లోని న్యూక్లియర్ వ్యవస్థల మీద బాంబు దాడి చేపట్టడం, ఇలాంటి అనేక పరిణామాలు జరిగినాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ అమెరికా ఇరాన్ మీద దాడి చేసినప్పుడు కానీ, లేదంటే వేరే దేశాల మీద ఎక్కడైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పుడు అవి వాటిని శత్రు దేశాలుగా అమెరికా పరిగణిస్తుంది. సో అందువల్ల జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఆ తరువాత ఈవెన్ ఐరోపా సమైక్య వంటి దేశాలతో కూడా అమెరికాతో ఉన్న సంబంధాల్లో కాస్త పొరపచ్చులు రావడం జరిగిందనమాట. అమెరికా కెనడా మధ్య ఏర్పడిన వాణిజ్య సంక్షోభం కావచ్చు, అటుపక్క మెక్సికో అమెరికా మధ్యలో జరుగుతున్న మాటల యుద్ధం కావచ్చు, ఇవన్నీ గమనిస్తే 2025 ఖచ్చితంగా చరిత్రలో లిఖించదగ్గ సంవత్సరం అవుతుంది. వాటి ప్రభావం ముమ్మాటికి 2026 సంవత్సరంలో మరీ ముఖ్యంగా కీలకం కాబోతుంది ఈ 2026 అనే సంవత్సరం. ఎందుకంటే దాని ప్రభావం మనం ఆల్రెడీ చూస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు వెనజులాలో జరిగిన సంఘటన, ఒక దేశం మరో దేశం మీద దాడి జరిపి అర్ధరాత్రి వేళలో ఆ దేశ అధ్యక్షుడిని మరియు ఆ దేశ అధ్యక్షుని సతీమణిని ఇద్దరిని అపహరించుకొని వెళ్ళి తమ దేశ చట్టాల ముందు నిలబెట్టి శిక్షించే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. అయితే ఇటువంటి సంఘటన మరే దేశం చేసినా కానీ ప్రపంచ దేశాలన్నీ ముమ్మాటికి ఖండించాలి. అది సరైన పద్ధతి కూడా. ఒక దేశం మీద ఇంకో దేశం దాడికి పాల్పడి వారి సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి ఆ దేశ నాయకుడిని లేదా అధ్యక్షుడిని అక్రమంగా బంధించి
తమ దేశ చట్టాల ముందు శిక్షించడం, లేదంటే నిర్బంధించి జైల్లో పెట్టడం అనేది ఏ దేశమైనా సరే ఖండించాలి. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఒకసారి గమనిస్తే గనక ఈ దిశగా పెద్దగా రియాక్షన్ వచ్చిన దాఖలాలు లేవు. ఒక 3 సంవత్సరాలు వెనక్కెళ్తే రష్యా ఆక్రమణ ఉక్రెయిన్ మీద మొదలుపెట్టినప్పుడు వచ్చిన స్పందనలు గనుక గమనించినట్లయితే దాదాపుగా అన్ని దేశాలు తన మన భేదం లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలు, ఆఖరికి రష్యాతో మిత్రత్వం ఉన్న దేశాలు కూడా ఇది సరైన పద్ధతి కాదు, ఒక దేశం సరిహద్దుల్ని లేదంటే ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ప్రతి దేశం గౌరవించాల్సి ఉంటుందని చెప్పేసి ముక్తఖండంతో ఖండించాయి. కానీ అటువంటి స్పందన ఇప్పుడు ప్రపంచంలో పెద్దన్నగా పిలువబడుతున్న అమెరికా విషయంలో మాత్రం ముమ్మాటికి రాలేదు. అమెరికాకి అత్యంత కీలకమైన దేశమైనటువంటి యునైటెడ్ కింగ్డమ్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఇట్స్ అప్ టు అమెరికా హౌ దే ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఇది ఎంత దారుణం అంటే అసలు అదే వేరే దేశం ఏదైనా ఇట్లాంటి పని చేసి ఉంటే పశ్చిమ దేశాలన్నీ ఐక్యం అయిపోయి ఆ దేశం మీద ఆంక్షలు విధించడం, నిర్బంధించడము, ప్రపంచ దేశాల్లో లేదంటే ప్రపంచ వేదికలపైన ఏకాకిం చేసే ప్రయత్నం జరుగుతుంటుంది. చాలా దేశాల విషయంలో, ఈవెన్ వెనిజులా విషయంలో కూడా జరిగింది అదే. అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలామందికి ఆమోదయోగ్యం కాదని చెప్పేసి ఆ దేశం మీద చాలా సంవత్సరాలుగా ఆంక్షలు విధించడం జరిగింది. దానివల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా చిందరవందరయ్యి దేశంలో ప్రజలు అత్యంత దుర్భిక్షమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు అనమాట. యాక్చువల్లీ ఇటువంటి ఆంక్షలు లేదంటే ప్రపంచం దృష్టిలో ఏకాకి కావడం అన్న విషయానికి భయపడే చాలా దేశాలు కొన్నిసార్లు దుస్సాహసానికి పాల్పడాలని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ ఆలోచిస్తాయి 1-2 సార్లు. ఆ దేశం నాయకత్వం కానీ ప్రభుత్వాలు కానీ 1-2 సార్లు ఆలోచించి రాబోయే పరిణామాలు ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అన్న ధోరణిలో తమ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అమెరికా విషయంలో వచ్చేవరకల్లా అటువంటి స్పందన దాదాపుగా కరువైంది. అయితే ఇక్కడ ఒక సామెత చెప్పుకోవచ్చు మనం, బడితే ఉన్నోడిదే బర్రె అని చెప్పేసి. అది ముమ్మాటికి ఇప్పుడు అమెరికా వెనిజులా విషయంలో చేసిన దుశ్చర్యలో నిజమైంది. ప్రపంచం చూస్తూ ఉండిపోయింది, ఖండించలేదు. చెదురుమెదురుగా 1-2 దేశాలు ఇది సరైన పద్ధతి కాదు అన్నప్పటికీ అది కేవలం ముక్తసరిగా చేసిన ప్రకటనలే తప్ప దాన్ని నిలువరించేది ముమ్మాటికి కాదు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో వెనిజులాలో ఏం జరగబోతుంది అనేది ముమ్మాటికి పూర్తిగా అమెరికా చేతుల్లో ఆధారపడి ఉందన్నమాట. అయితే ఇది మనం గమనించినట్లయితే రెండో ప్రపంచ యుద్ధం ముందు జరిగిన కొన్ని కీలక పరిణామాలు కనుక ఒకసారి గమనిస్తే దానికి ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలకి, వివిధ దేశాల మధ్య జరుగుతున్న సంఘటనలకి ఏమాత్రం తీసిపోదన్నమాట. ఎందుకంటే ప్రపంచ దేశాలే కాదు, కొన్ని ప్రపంచ వేదికలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు, ఇటువంటి సంస్థలు తీసుకునే నిర్ణయాలు కూడా వీటిని ప్రభావితం చేయబోతున్నాయి. ఎందుకంటే ఒకసారి ఒక 80 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే మనం 80 చిల్లర అనుకోండి, 83 సంవత్సరాలు అలా వెళ్తే అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం కాకముందుకు ఇప్పటి ఐక్యరాజ్య సమితికి మాతృ సంస్థ అయినటువంటి లీగ్ ఆఫ్ నేషన్స్ ఆధ్వర్యంలో కొన్ని అంతర్జాతీయ సమస్యలు చర్చకు వచ్చినప్పుడు ఆ కాలంలో జపాన్ చక్రవర్తి చైనా మీద చేసిన
దాడిని ఖండిస్తే జపాన్ దాన్ని తిరస్కరించి అక్కడి నుంచి బహిరంగంగా ఆ చట్టాన్ని లేదంటే అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని బహిష్కరించి బయటికెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల పోనీ జపాన్ ఏమైనా చేయగలిగారా? అప్పటి రాజకీయ, ఆర్థిక బలాన్ని నేపథ్యంలో చూసుకుంటే పెద్దగా చేసిందేం లేదు జపాన్‌ని ప్రపంచ దేశాలు. దాన్ని అదునుగా తీసుకొని ఇటలీని పరిపాలిస్తున్న ముస్సోలిని ఇప్పుడు ఇథియోపియాగా పిలువబడుతున్న దేశం మీద కూడా ఇలాగే దురాక్రమణకి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే అప్పటి పరిపాలకుడు మళ్ళీ లీగ్ ఆఫ్ నేషన్స్‌కొచ్చి తమ నిస్సహాయతను వ్యక్తం చేయడం జరిగింది. కొన్ని దేశాలు ముక్తసరిగా ఖండించడం జరిగింది. దాని ఇంపాక్ట్ పెద్దగా ఇట్ల మీద పడిందేం లేదు. ఎందుకంటే బలమైన సైనిక మరియు ఆర్థిక శక్తిగా అప్పట్లో ఉండింది కాస్త. కాబట్టి తను చేయాల్సిన పని తను చేసుకుపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది సైనిక దాడికి పాల్పడి. అక్కడున్న పరిపాలకుడు ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత జర్మనీ చేసిన ప్రయత్నం, హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టడం, ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. అయితే ఆ రోజుల్లో కూడా జరిగిందేంది? మళ్ళీ ఇదే తంతు అనమాట. ఒక బలమైన శక్తి తను చేయాలనుకుంది చేస్తుంది. మిగతా దేశాలు చూస్తూ ఉండిపోతాయి. చేయగలిగింది ఏం లేదనమాట. ఇప్పుడు సరిగ్గా ఇక్కడ జరుగుతుంది కూడా ఒక రకంగా అటువంటి చర్యగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదేదో కొన్ని దేశాలు ఒక దేశం ఉంటే ఇంకో దేశానికి పడకపోవడం వల్ల జరిగిన చర్యగా కంటే కూడా ప్రపంచంలో అత్యంత శక్తివంత దేశంగా పిలువబడుతున్న ఒక దేశం తాము ఏం చేసినా అడ్డుకునే శక్తి లేదు, ఎదురు లేదు అని చెప్పేసి నిరూపించే ప్రయత్నం జరుగుతుందన్నమాట. అయితే ఇది కేవలం తమకి శత్రు దేశంగా పిలువబడుతున్న దేశం విషయంలో జరుగుతుందంటే కాదు. తమ మిత్ర దేశాల విషయంలో కూడా అదే జరుగుతుంది. గత 6 నెలలు లేదంటే ఒక 8 నెలల కాలంగా చూస్తే వివిధ దేశాల మీద ఈ దేశం లేదంటే ఆ దేశ రాష్ట్రపతి విధిస్తున్న ఆంక్షలు కావచ్చు, టారిఫ్లు కావచ్చు, జరుపుతున్న వాణిజ్య యుద్ధం కావచ్చు, ప్రతిదీ తమ దేశానికే చెందుతుందని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడ విలువైన సంపద ఉన్నా అది చమురు కావచ్చు, లేదంటే విలువైన ఖనిజాలు కావచ్చు, ఏదైనా సరే తమ కనుసన్నల్లో తమ ఆకాంక్షలకు అనుగుణంగానే జరగాల్సి ఉంటుందని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. అందులో తన మన భేదాలు లేవు. అది మిత్రపక్షమైన వైరిపక్షమైన ఒకే విధంగా జరుగుతుంది. ఒక రకంగా మిత్రపక్షంగా చెప్పబడుతున్న దేశాల పరిస్థితే ఇప్పుడు ఎట్లా ఉందంటే అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైందనమాట. గట్టిగా గొంతెత్తలేని పరిస్థితి, అలా అని వ్యతిరేకించలేని పరిస్థితి. పోనీ గుడ్డిగా ఆ దేశం చెప్తున్న విధానాలను అంగీకరించలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ అంగీకరించినట్లయితే వారి దేశాల్లో తమ రాజకీయ అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ దేశాలు ఒక రకంగా నిస్సహాయతతోనే ఉన్నాయి. దాని పరిణామమే ఇప్పుడు జరుగుతున్న సంఘటనల మీద కూడా పెద్దగా సరైన స్పందన రాకపోవడం వెనిజులా విషయంలో. అయితే ఇప్పుడు ఈ వెనిజులాని ఎందుకు ఈ విధంగా నిర్బంధించడం జరిగింది ఆ దేశ అధ్యక్షుడిని అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు చెప్పే కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి. అది ఎంతవరకు అన్నది కాసేపు పక్కన పెడితే, మరీ ముఖ్యంగా వార్తల్లో లేకపోతే ప్రసార మాధ్యమాల్లో మనకు చెప్పేది ఏంటంటే అక్కడ నిరంకుశ పరిపాలన జరుగుతుంది. ఆ నిరంకుశ పరిపాలనని ఛేదించడం కూడా ముఖ్యం. కాబట్టి ఛేదించి అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం అత్యంత కీలకం అని చెప్పేసి గట్టిగా ప్రపంచ
ప్రపంచంలో పెద్దనగా చెప్తున్న దేశాన్ని గట్టిగా ప్రశ్నించలేని వాళ్ళు కనీసం ఈ మార్గాన్ని ఎంచుకొని ఓకే. అక్కడ జరుగుతుంది గూడా సరైన పద్ధతి కాదు గదా! ఇకనైనా అక్కడ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేపట్టే అవకాశం ఉందని జెప్పేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాయి. మరి ముఖ్యంగా పశ్చిమ దేశాలు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతిసారి అందరూ ప్రజాస్వామ్యం అనే బూచిని తీసుకొచ్చి ముందు పెట్టి ఇదే సరైన వ్యవస్థ, ఇలాగే ఉండాలి అని చెప్పేసి దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టుగా ప్రకటనలు గుప్పిస్తుంటారు. తమ నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి అదొక మార్గంగా వాడుకుంటారు. అది ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, పోనీ ఈ దేశాలు తమ చేసే వ్యాపార లావాదేవీలు గానీ, రాజకీయ సంబంధాలు గానీ కేవలం ప్రజాస్వామ్యం ఉన్న దేశాలతోనే ఉంటున్నాయా అంటే అలా ఏం జరగదు. అది ప్రజాస్వామ్యం ఉన్న దేశాలతోనే ఉండొచ్చు. లేదంటే నియంతృత్వ ధోరణితో ఉన్నటువంటి దేశాలతో కూడా ముమ్మాటికి ఉంటుంది. రాచరికం ప్రదర్శిస్తున్న దేశాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. అత్యంత సంపన్న దేశాలున్నాయి. రాచరికం ద్వారా పరిపాలన కొనసాగిస్తున్న దేశాలు. కాకపోతే అక్కడ జరుగుతుంది రాజరికమైనా, ప్రజాస్వామ్యమైనా సరే తమ లక్ష్యాలకు అనుకూలంగా ఉన్నంత వరకు అది ఏదైనా ఓకే అనమాట. తమ లక్ష్యాలకు విరుద్ధంగా వెళ్ళినప్పుడు మాత్రమే ఈ రాచరికం గానీ, ఇంకేదైనా సరే సమస్యగా మారుతుంటాయనమాట. కాబట్టి వాళ్ళని పదవీచ్యుతుల్ని చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అధికారంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది గత 70 ఏళ్లుగా చూస్తే చాలా దేశాల్లో జరిగింది. ఇది సర్వసాధారణమైన ప్రక్రియ, కొత్తదేం కాదు. కాకపోతే అక్కడ ప్రతిసారి ఎట్లా అంటే మరి ఇలా ఆ దేశంలోకి చొరబడి దేశాధ్యక్షుడిని హరించుకెళ్ళి చేసిన ప్రయత్నాలు దాదాపు లేవనే చెప్పొచ్చు. కొన్ని దేశాల అధ్యక్షుల్ని ఇలా పట్టుకెళ్ళినా కానీ ఆ దేశం కంప్లీట్‌గా విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత తప్పించుకొని తిరుగుతున్న నాయకుల్ని కొంతమందిని పట్టుకెళ్ళడం జరిగింది తప్ప, అధికారంలో ఉండగా ఒక అధ్యక్షుడిని అధికార నివాసం నుంచి ఎత్తుకుపోయిన సంఘటనలు బహుశా ఇదే మొట్టమొదటిది అయి ఉంటుంది. సరే ఎత్తుకెళ్లారు. ఎత్తుకెళ్ళి ఇన్నాళ్లుగా ఉన్నటువంటి వెనిజులాలో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని తీసేశారు. ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతారు అని చెప్పేసి అనుకుందాం కాసేపు. పోనీ ఆ నెలకొల్పడం మామూలుగా అయితే ఏం జరిగి ఉండాలి? అక్కడ అధికారంలో ఉన్న వ్యక్తిని పదవి నుంచి తొలగించినప్పుడు ఆటోమేటిక్‌గా ఎక్కడైనా తమ వైరి పక్షానికి అధికారాన్ని అప్పగించి పరిపాలన కొనసాగించే ప్రయత్నం జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామం కూడా చాలా చిత్రమైన పరిస్థితి అనమాట. ఎందుకంటే అక్కడ రాజకీయంగా ఉన్న అధ్యక్షునితో, వెనిజులాలో ఉన్న అధ్యక్షునితో విభేదిస్తూ రాజకీయ పోరాటం చేస్తున్నటువంటి ఒకనొక ప్రతిపక్ష నాయకురాలికి తన ప్రయత్నాన్ని గుర్తించి గత సంవత్సరం ఒక 2 నెలల క్రితం ప్రపంచ శాంతి బహుమతిని బహూకరించడం జరిగింది. అయితే ఆ శాంతి బహుమతి వచ్చినప్పుడు ఆ శాంతి బహుమతి పొందిన మహిళ తనకు వచ్చినటువంటి బహుమతిని ఈ ప్రస్తుత అమెరికా రాష్ట్రపతికి అంకితం చేయడం జరిగిందనమాట. ప్రపంచంలో చాలా దేశాల్లో ఆయన ప్రయత్నం వల్ల శాంతి నెలకొల్పబడుతుంది అని చెప్పేసి. అయితే ఇది కేవలం అవతలి వ్యక్తిని సంతోషపరిచే ప్రక్రియ తప్ప నిజంగా జరిగిన ప్రయత్నం అయితే కాదు. ఎందుకంటే ఈమె కాదు, చాలా దేశాల అధ్యక్షులు లేదంటే ప్రధానమంత్రులు ఈ సదరు రాష్ట్రపతిని కలిసినప్పుడు ఎంతసేపు ఆయన సంతృప్తిపరిచే ప్రకటనలు చేయడం జరుగుతుంది తప్ప నిజంగా వాళ్ళ మనసాక్షికి అనుగుణంగా లేదంటే తమ ఆలోచనలకి, ఆకాంక్షలకి అనుగుణంగా జరుగుతున్న ప్రయత్నాలు చాలా తక్కువ. ఇది కేవలం రాజకీయ నాయకులే కాదు, పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు కూడా కేవలం ఒక వ్యక్తిని సంతోషపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఒక వ్యక్తి అహాన్ని చల్లార్చే ప్రయత్నం జరుగుతుందనమాట. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టమని కావచ్చు, ఇంకోటి కావచ్చు. అయితే ఇంత జరిగినప్పుడు ఒక వ్యక్తి తన అహాన్ని చల్లార్చే ప్రయత్నం జరిగినప్పుడు
సహజంగానే అందరూ ఆలోచించుంటారు. ఇప్పుడు ఆ సదరు వ్యక్తికి అధికారం చేపట్టే ఆహ్, ప్రయత్నం జరిగుండొచ్చని చెప్పేసి. కానీ ఇప్పుడు అది జరగలేదు. జరగపోగా ఆహ్, ఇప్పుడు ఇంకొక ఆహ్, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఆ సదరు వ్యక్తికి ఆహ్, జనాకర్షణ అంతగా లేదు కాబట్టి ఇప్పుడు రావడం తనని సమర్థించడం కుదరదు. ఇప్పుడు అక్కడ ఎవరు అధికారం చేపట్టినా గానీ మళ్ళీ తమ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించడం తప్ప ఆహ్, దానికి వ్యతిరేకంగా ఏమాత్రం మళ్ళీ అడుగులేసినా గానీ ఇప్పుడు అధ్యక్షునికి ఏదైతే శిక్ష విధించడం జరిగిందో అంతకు మించిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది అక్కడితో ఆగలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా దేశాలకు గూడా ఇటువంటి హెచ్చరికలు పంపడం జరిగిందనమాట. మీరైనా సరే ఇప్పటికీ సదరు వ్యక్తి ఈ రాష్ట్రపతి ఆశలు లేదా ఆకాంక్షలుని నెరవేర్చే విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడానికి లేదు అన్నట్టుగా హెచ్చరికలు పంపడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ దేశాలు కొలంబియా, మెక్సికో, క్యూబా ముఖ్యంగా. వీటితో పాటు కరేబియన్ జలాల్లో ఉన్నటువంటి దేశాలకు కావచ్చు, లేదంటే ఇక కెనడా, బ్రెజిల్ విషయంలో సరే. ఎందుకంటే ఇవన్నీ అమెరికా ఖండంలో అక్కడ ఉన్నటువంటి దేశాలు కాబట్టి. అయితే ఇంత జరుగుతుంటే దేశాలన్నీ మిన్నకుండా చూస్తున్నాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇది మన సమస్య కాదన్నట్టుగానే ఉంది. కానీ ఒక రకంగా ఈ హెచ్చరికలు ప్రపంచంలో అన్ని దేశాలకి పంపించినట్టే. తమ ఆధిపత్యాన్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు. ఎవరైనా తమ ఆధిపత్య ధోరణిని ప్రశ్నించే విధంగా ఉంటే గనక ఇటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ఈ హెచ్చరికలు కేవలం ఆ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలకే కాకుండా గత సంవత్సర కాలంగా గ్రీన్లాండ్ విషయంలో కూడా ఇదే మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఎంతగా అంటే తమ చిరకాల మిత్రత్వం ఉన్నటువంటి దేశం, నాటో కూటమిలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన దేశం అయినటువంటి డెన్మార్క్ని కూడా వదిలిపెట్టడం లేదు. వదిలిపెట్టపోగా డెన్మార్క్ ఇచ్చి తీరాల్సిందే అన్నట్టుగా ప్రకటనలు వెలువడుతున్నాయి. ఓ పక్కన ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో దాన్ని కూడా హస్తగతం చేసుకున్నా కానీ మనం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనమాట. ఇన్ని కీలక పరిణామాలు జరిగినప్పుడు ఇవి రాబోయే రోజుల్లో ఎలా మలుపులు తీసుకోబోతున్నాయనేది చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా ప్రపంచంలో రెండవ శక్తిగా పిలువబడుతున్నటువంటి చైనా ఏ విధంగా స్పందించబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉక్రెయిన్ విషయంలో ఘర్షణ వాతావరణం ప్రదర్శిస్తున్నటువంటి రష్యా ఈ విధంగా స్పందించబోతుంది. ఆయా దేశాల్లోని మిత్రపక్షానికి సంబంధించిన దేశాలు ఎలా స్పందించబోతున్నాయి. ఎందుకంటే ఒక దేశం దురాక్రమణని మిగతా దేశాలు చూసి చూడనట్టుగా వదిలేసినప్పుడు అదే పద్ధతిని మిగతా వాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. ఒకవేళ ఇటువంటి దుస్సాహసాన్ని ఇంకెవరన్నా మొదలుపెట్టినా కానీ రేపొద్దున ప్రపంచ దేశాలు ఏమని ఖండిస్తాయి, లేకపోతే ఏమని ఆంక్షలు విధిస్తాయి, లేదంటే వాళ్ళతో వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు ఏ విధంగా అడ్డుకట్ట వేయగలరు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చైనా విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా చైనా తైవాన్ని తమతో కలుపుకోవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. ఆ మాటకొస్తే అసలు తైవాన్ తమలో అంతర్భాగం అని చెప్పేసి చైనా కొంచెం వాదిస్తూ వస్తుంది. కొన్ని దేశాలు కేవలం తమ రాజకీయ శక్తిని ప్రదర్శించడం కోసం తైవాన్ని సమర్థించవచ్చు కానీ ఒక రకంగా ఇది పాపం తైవాన్ దేశానికి ఎటు తెలుసుకోలేని పరిస్థితి అనమాట. ఆర్థికంగా సైనిక పరంగా ఎదుర్కోలేరు చైనాని. అలాగని ఒకవేళ చైనా దురాక్రమణకు దిగితే కనుక మిగతా దేశాలు అడ్డుకునే పరిస్థితి ఎంతవరకు ఉన్నది అనేది చెప్పడం కొంచెం కష్టం ఇప్పుడు జరుగుతున్న వరుస పరిణామాలను గమనిస్తే.
అక్కడితో ఆగకుండా ఇది మన మన దగ్గరికి కూడా ఒక రకంగా వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనతో కూడా గత 6 నెలలు పైగా ఆహ్, ఒక రకమైన పరోక్షమైన ఘర్షణ వాతావరణం వాటికి ఉంది. ముఖ్యంగా వాణిజ్య సంబంధాల విషయంలో, స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం విషయంలో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ కావాల్సిందంటే 2 దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు పెరగడం, 2 దేశాల్లోని ప్రజలకి మేలు జరగడం కంటే కూడా ఒక వ్యక్తి తన అహాన్ని చల్లార్చుకునే ప్రయత్నం జరుగుతుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే నిన్నగాక మొన్న ఇదే వ్యక్తి ఇచ్చిన వివరణ అన్నమాట. ప్రధాని మోదీకి తాను సంతోషంగా లేనన్న విషయం తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేదంటే భారతదేశం మీద ఇప్పటికే మనం అత్యంతం అధికంగా టారిఫ్‌లు భరిస్తున్నాం ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు. అది ఇంకా పెంచడం జరుగుతుంది అని చెప్పేసి హెచ్చరికలు పంపడం జరిగిందన్నమాట. అదే గదా! అంటే ఇప్పుడు ఒక దేశం మీద ప్రత్యక్షంగా దాడి జరిపి చేసినప్పుడే ఏం చేయడం లేకుండా చూస్తుర్రు ప్రపంచ దేశాలు. ఇప్పుడు ఇంకో దేశం మీద ఆంక్షలు ఇట్లాంటివి పెడితే మాత్రం చేయగలిగింది ఏముంటుంది చెప్పండి? ఇది ఎంతవరకు దారి తీస్తుంది? ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ పరిణామాలని ప్రపంచ దేశాలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నాయి? ముఖ్యంగా చైనా లాంటి దేశాలు రాబోయే కాలంలో ఎలా వ్యవహరించబోతున్నాయి? ఎందుకంటే ఈ వెనిజులా లేదంటే ఇరాన్ లాంటి దేశాల్లో జరిగిన పరిణామాల్లో ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా నష్టపోయే దేశం ఏదైనా ఉందంటే చైనా. ఎందుకంటే చైనా జరుపుకున్నటువంటి చమురు దిగుమతుల్లో ఈ మధ్య కాలంలో అత్యధికంగా ఉన్న దేశాలు 3. 1 రష్యా, 2 ఇరాన్, 3 వెనిజులా. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ సంక్షోభం తలెత్తిందో అక్కడి నుంచి వచ్చే సరఫరా తగ్గుతుంది. అది ఖచ్చితంగా వారి రాజకీయ, ఆర్థిక శక్తి మీద ప్రభావం చూపించబోతుంది. దానికి తోడు మనలాంటి దేశాల మీద కూడా ఉన్నటువంటి ఒత్తిడి, తమ దేశానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిందే, ఇంకో మార్గం లేదు అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశం ఎప్పుడు కూడా ఇటువంటి ఒత్తిడి ఉన్న సమయంలో ముమ్మాటికి సరైన నిర్ణయాలు తీసుకుంది. అది కూడా భారతదేశానికి తమ దేశ ప్రయోజనాల్ని కాపాడుకునే దిశగా ముమ్మాటికి కొన్ని నిర్ణయాలు, అంటే మామూలు సమయంలో ఎలా ఉంటుందంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఉన్నా కానీ ముందు వెనక ఆలోచించే గుణం ప్రదర్శిస్తుంటాం అనమాట మనం సంక్షోభంలో లేనప్పుడు. కానీ సంక్షోభం ఉన్నప్పుడు తప్పదు, ఇంకా మనం ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా దేశంలోని దీర్ఘకాలిక ప్రయోజనాలకి అనుగుణంగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే కనుక దేశం ఖచ్చితంగా ఆ విధంగా అడుగులు వేస్తుంది. ఇది ముందు కూడా కొనసాగుతుందని చెప్పేసి ఆశిద్దాం. అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు దేశహితం కోరి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. సో ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం వార్తా ప్రసార మాధ్యమాల్లో వచ్చే ప్రతి వార్తని మరి గుడ్డిగా నమ్మకం కాకుండా చూడొద్దని చెప్పడం లేదు, కానీ జరుగుతున్న పరిణామాలని ఒక విశాల దృక్పథంతో చూసి కేవలం ఒక రాజకీయవేత్త లేదంటే ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే ఒక వ్యక్తి ఇచ్చే సమాచారాన్ని ఆధారం చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా ఈ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దేశ ప్రయోజనాలకి ముఖ్యంగా కాదన్న విషయంలో ఆలోచించడం పౌరులుగా మన మీద ఎంతో ఉంది. సో ఇప్పుడు ఈ జరుగుతున్న అనిశ్చితి విషయంలో కూడా దేశ ప్రజలు జరుగుతున్న పరిణామాలని కాస్త లోతుగా గమనించి ప్రభుత్వం వేసే ముందడుగుని
కాస్త ఆచితూచి స్పందిస్తారని చెప్పేసి ఆశిస్తూ నమస్తే. జై హింద్.